ఇటివ్వు. రండి స్వామి. ఈ అమ్మాయి నీ కోడలు కదూ? అవును స్వామి. లక్ష్మీ కళ ఉట్టి పడుతోంది. అత్తయ్య, నువ్వు చెప్పిన స్వామీజీ ఈయనేనా? అవును. ఏమి తేజస్సు, ఏమి వర్చస్సు! సాక్షాత్తు ఆ శివయ్యనే చూసినట్టుగా ఉంది. ఆ రుద్రాక్షుణ్ణే చూసినట్టుగా ఉంది. తపో సంపన్నులని చూడగానే అర్థమైపోతుంది అత్తయ్య. మీ స్వామి గొప్ప మహిమ గలవారని తెలుస్తోంది అత్తయ్య. అందుకే కదే నేను స్వామికి భక్తురాలైపోయాను. రండి స్వామి. వీరు రావడం మనం ఏ జన్మలో చేసుకున్న పుణ్యఫలమో అత్తయ్య. హర హర మహాదేవ శంభో శంకర. జై స్వామీజీ. జై జై స్వామీజీ. జై జై స్వామీజీ. జై స్వామి. జై స్వామీజీ. ఈ విచిత్రం. జై జై స్వామీజీ. దుర్గమ్మకి ఏమొచ్చినా పట్టలేము. జై స్వామీజీ. జై జై స్వామీజీ. ఆగండి. ఎవరు మీరు? ఎవరైతే మీకెందుకు? అమ్మా, మీరు మాట్లాడకండి. మేము వారిని ప్రశ్నిస్తున్నాం. ఎహె, నా ఇంటికొచ్చి మీరు ప్రశ్నించడం ఏంటి? అతిథి అతిథుల్లా రావాలి. ఇలాంటి సన్యాస వేషాల్లో, బైరాగ వేషాల్లో వచ్చి ఇవాళ రేపు చాలా మందిని మోసం చేస్తున్నారు. ఏం మాట్లాడుతున్నా సాంబయ్య? నేనేమైనా పిచ్చిదాన్ని అనుకున్నావా? ఈయన హిమాలయాల నుండి నేరుగా ఇక్కడికి వచ్చిన స్వామి. అందరూ అలాగే చెప్తారు. ఇది మాజీ ఏసీపీ కృష్ణప్రసాద్ గారి ఇల్లు. ఎవరు పడితే వాళ్ళు ఇక్కడికి రావడానికి వీల్లేదు. పైగా మా స్టాఫ్, మా హెడ్ సాంబయ్య గారు కంప్లైంట్ చేశారు. ఏదో మోసం జరుగుతుందని మాకు అనుమానం వచ్చింది. ముందు స్టేషన్కి పదండి. అక్కడ పూర్తిగా ఎంక్వైరీ అయిన తర్వాతనే రావడం. మీరు బయలుదేరండి. మధ్యలో వీళ్ళని తీసుకొచ్చారేంటి? ఎవరు మిమ్మల్ని పంపించింది? మేమే తీసుకొచ్చాం. మా ఆయన్ని వెంట పెట్టుకుని మరీ వచ్చాను. నువ్వు ఎవరెవరో స్వాముల్ని, బైరాగుల్ని, సన్యాసుల్ని తెచ్చి ఏవేవో మంత్రాలు చేయించి తులసిని వెళ్ళగొట్టాలని చూస్తున్నావా వదినా? నువ్వు అలా చేస్తుంటే చూస్తూ ఊరుకోవడానికి మేమేం పిచ్చివాళ్ళం కాదు. నేను నమ్మి నా ఇంటికి తీసుకొచ్చిన స్వామీజీని మీరు సన్యాసి, బైరాగి అని నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. నా ఇల్లు నా ఇష్టం. మీరెవరు అడగడానికి? ఇక్కడున్నది మా తులసి. దాని జీవితం నాశనం చేస్తుంటే మేం సహించం. వదినా, రెచ్చిపోవడం నీకే కాదు నాకు తెలుసు. ఇప్పటి వరకు ఎందుకులే అని ఊరుకున్నాను. ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి దీని మీద క్షుద్ర పూజలు చేయించాలని చూస్తే ఊరుకుంటాననుకున్నావా? నేను ప్రతిదీ అడ్డగిస్తాను, ఎదురు తిరుగుతాను. నీ కుట్రలు, కుతంత్రాలు ఇక నేను సాగనివ్వను. ఇప్పటి నుంచి నువ్వు ఎలాంటి ఎత్తులు వేస్తావో నేను వాటిని తిప్పికొట్టే ఎత్తులు వేస్తాను. అవును దుర్గమ్మ, ఇప్పటి వరకు మాలో అమాయకుల్నే చూశావు. ఇక నుంచి మేం నిన్ను అడ్డుకుంటూనే ఉంటాం. ప్రతి దానికి అడ్డుపడుతూనే ఉంటాం. పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి.
మాకు ఈయన చూస్తుంటే అనుమానంగా ఉంది. ఇలాంటి వాళ్ళు ఈ మధ్య చాలా ఎక్కువయ్యారు. స్వామి, మీరు స్వాములో సన్యాసులో మాకు తెలియదు. ముందు స్టేషన్కి రండి. మా పై ఆఫీసర్లు విచారణ చేసిన తర్వాత మా ఏసీపీ గారి ఇంటికి రావడం జరుగుతుంది. లేకుంటే మిమ్మల్ని మేము ఇంట్లోకి పోనివ్వం. అక్కడి దాకెందుకు? ముందు ఇతన్ని పైనుంచి కింద వరకు ఒకసారి చెక్ చేయండి. ముందు వెళ్ళి చెక్ చేయండి అయ్యా. ఏయ్, ఏంటి చెక్ చేసేది? చెక్కింగ్ లేదు, ఏమీ లేదు. స్వామీజీ ఒంటి మీద చెయ్యి వేశారనుకో మర్యాద దక్కదు. అవసరమైతే ఐజీ గారితోనో లేదా హోమ్ మినిస్టర్తోనో మాట్లాడతాను. అమ్మా, తొందరపడి మీరు ఇలాంటి వాళ్ళకి అండగా నిలబడకండి. తర్వాత నష్టపోతారు. ఏసీపీ గారు మమ్మల్ని మా డిపార్ట్మెంట్ని కడిగి పారేస్తారు. ఒక్క నిమిషం మీరు సైలెంట్గా ఉండండి. మా విచారణ మమ్మల్ని చేసుకునివ్వండి. ఒక ఆఫీసర్ భారీగా మా విచారణకు అడ్డుపడదు మేడం. నాయన్లారా, నన్ను మీరు చెక్ చేయాలి అంతే కదా? పదండి. పదండి. స్వామి, మామయ్య, అంతా మంచి జరుగుతుంది, సైలెంట్గా ఉండండి. స్వామి, ఇక మాకు సెలవిప్పించండి. మేము తప్పుగా ప్రవర్తించాం. మీ దర్శన భాగ్యం మాకు మోక్ష మార్గం దొరికింది. మమ్మల్ని క్షమించండి స్వామి. మమ్మల్ని మనస్ఫూర్తిగా మన్నించండి. ఆగ్రహించకండి. దయచేసి మమ్మల్ని క్షమించండి. శపించకండి. నువ్వేదో మా వాళ్ళని మాయ చేసావు. మత్తు మందు చెల్లావా? వాళ్ళ మీద డ్రగ్ ఏమైనా ప్రయోగించావా? అదేంటి, విచారణ చేస్తామని వెళ్ళి ఇలా తిరిగొచ్చారు? నాకేదో అనుమానంగా ఉంది. వాళ్ళనేదో బురుడి కొట్టించావు కదా? సాంబయ్య బాబాయ్ అన్నట్టు నువ్వేదో డ్రగ్ ప్రయోగమే చేసుంటావు. ఈ అమ్మాయి పరా ఇంటి కోడలు కదా? ఈ ఇంట్లో ఎందుకుంది? ఎందుకు ఉండవలసి వచ్చింది? చుట్టం చూపుగా వచ్చిన దానివి ఈ సూరి కిందే ఎందుకుంటున్నావు? అయినా నీకు పెళ్ళైనదే. అత్తారింట్లో మానేసి ఈ ఇంట్లో నీకేమి పని? అసలు నీకు ఇక్కడ ఉండవలసిన కర్మ ఎందుకు వచ్చిందో ఆలోచించావా? నా గురించి వాళ్ళు ఏమీ వివరించలేదని నువ్వేం బాధపడవలసిన అవసరం లేదు. నేను మత్తు మాయలు చేయవలసిన అవసరం లేదు. వీళ్ళకి దైవం గురించి వివరించాను. వాళ్ళ ఆలోచన మార్చుకున్నారు. దైవ మార్గంలో ప్రయాణం చేయాలనుకున్నారు.
ముందు నీ మార్గం నువ్వు చూసుకో. ఆ మార్గం మానుకుని ఈ మార్గంలో ఇక్కడ ఉండడానికి కారణమేంటో ఆలోచించు. ముందు నీ దోషం గురించి నువ్వు ఆలోచన చేసుకో. నీ దోష పరిహారానికి ప్రయత్నం చెయ్యి. స్వామి మీరే ఏదైనా మార్గం చూపించాలి. దేనికైనా సమయం రావాలి. ఆ శివాజ్ఞ లేనిదే చీమ కూడా కదలదు. ఈ అమ్మాయి అధిక ప్రసంగం మానుకుంటే జీవితం బాగుపడుతుంది. చూడమ్మా, నువ్వీ పోలీసులను తీసుకొచ్చావు. దానికి నీ భర్త సాయం తీసుకున్నావు. కాని నువ్వు మీ వదినని అనుమానిస్తున్న విషయం మర్చిపోయావు. ఏం చేసినా దుర్గమ్మ లోక కళ్యాణం కోసమే చేస్తుంది. ఆమె ఏ స్వార్థమెరుగని గొప్ప మనసున్న మహాతల్లి. ఆమెను అనుమానిస్తే పాపం తగులుతుంది. తను నా భక్తురాలు. నేను తనని విశ్వసించాను. స్వామి, నువ్వు నీ పెంపుడు కూతురు మీద మమకారం పెంచుకున్నావు. పెంచుకోవచ్చు, తప్పులేదు. ఆ కూతురు మీద వాత్సల్యంతో, మితిమీరిన ప్రేమతో, పెద్దది అని గౌరవమివ్వకుండా మర్యాద తప్పి అవమానించడం, అనుమానించడం స్వామి, నా భక్తురాలిని వేలెత్తి చూపుతూ నన్ను అసంపూర్ణుడిగా భావించి మాట మీరడం చాలా తప్పమ్మా. స్వామి, పెంపుడు కూతురు మీద వాత్సల్యం, ప్రేమ అన్నది మీకెలా తెలిసింది? నేను శివ ఉపాసకుణ్ణి. ఆ శివయ్య నా అంతరంగంలో ఉంటాడు. నాతో ఎప్పుడూ మనసు విప్పి మాట్లాడుతూ ఉంటాడు. ప్రపంచం మొత్తాన్ని నేను మనోనేత్రంతో చూడగలను. దివ్య దృష్టితో ఎవరి జాతకాన్నైనా వాళ్ల నుదుట చూడగలను. భూత భవిష్యత్ వర్తమాన కాలాలు నా కంటికి స్పష్టంగా కనపడుతూ ఉంటాయి. అదే కదా దైవ స్వరూపులకి, దైవభక్తులకి, మీకు సామాన్యులకి ఉన్న తేడా. లేనితే నేను ఇంత శక్తి చూపించగలనా? ఈవిడ పేరును ఉచ్చరించగలనా? ఈ అమ్మాయి ఎవరు? ఈ దుర్గమ్మకేమవుతుంది? ఈ అమ్మాయిది ఇల్లు కాదని, వాళ్ళు బతకడానికొచ్చారని ఎలా చెప్పగలను? అంతా శివాజ్ఞ, అంతా శివవాక్కు. అంతా శివయ్య చలువ. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. స్వామి, మమ్మల్ని క్షమించండి స్వామి. మిమ్మల్ని తప్పుగా అనుమానించాము. నేను తెలియక నిన్నేమని అనుంటే నన్ను క్షమించొద్దునా. మీలాంటి మహిమ గలవారు ఒకసారి మా ఇంటికి కూడా వచ్చి మా ఇంటిని పావనం చేసి మమ్మల్ని ఆశీర్వదించండి స్వామి. ఏ ఆపు. నీ నాటకాలు. ఆయన అసలు ఎవరింటికే రారు. మీరు చెప్పండి స్వామి.
దుర్గమ్మ నన్ను నమ్మిన భక్తురాలు. మీరు నమ్మలేదు కాబట్టి రాలేను. అలా అనకండి స్వామి. అలాగే అంటారు. అరే, మీరు ఇంత చేసిన తర్వాత మీ ఇంటికి రమ్మని పిలవటానికి అసలు మీకు మొహం లేకపోయినా రావడానికి స్వామి ఆత్మాభిమానం ఒప్పుకోదు. స్వామి రారు. అసలు స్వామీజీ అంటే ఏమనుకుంటున్నారు? శివస్వరూపులు, శివయ్య వాక్కు, స్వామి వాక్కు. స్వామి, మీరు వెళ్ళదు స్వామి. నీకు మాట ఇస్తున్నాను కదమ్మా, వెళ్ళను. సరే స్వామి, మీకు అనవసరంగా ఆగ్రహం తెప్పించాను. నా చేత్తో ఏదో ఒక ప్రసాదం చేసి నేనే తీసుకొస్తాను. నా అపరాధాన్ని మన్నించినట్టుగా ఆ ప్రసాదాన్ని స్వీకరించి మమ్మల్ని సంతోషపరచండి. లేకపోతే ఈ జీవితకాలం మనశ్శాంతి లేకుండా బ్రతకాల్సి వస్తుంది. సరే, భక్తి మార్గంలోకి వచ్చారు. భక్తితో నన్ను ఆరాధిస్తాను అంటున్నారు. ప్రసాదం మీరు చేసుకురండి. సమయాన్ని బట్టి స్వీకరించడం లేదా అన్నది అప్పటి మాట. ఇక మీరు బయలుదేరండి. మీరు రండి స్వామి. అనవసరంగా గుమ్మల్లోకి రాగానే మీ మనస్సుకి చికాకు కలిగించారు, లేనిపోని అవరోధాలు కలిగించారు. నన్ను మన్నించండి స్వామి. ఇలాంటి అడ్డంకులొస్తాయని నేను అనుకోలేదు. వాళ్ళ తరపున నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. కానీ అమ్మా, ఇందులో నీ తప్పే ఉంది చెప్పు. ఏ క్షణంలో ఎలా జరగవలసి ఉంటే అలా జరుగుతుంది. నేనెవరో నిరూపణ అయ్యింది కదా. నా శక్తి ఏంటో లోకానికి విదితమైంది కదా. నువ్వేం కలతపడకు. మీరు రండి స్వామి, ఆశీనులు కండి. ఏంటి స్వామి అలా చూస్తున్నారు? వీరు కారణ జన్ములు. గొప్ప వంశంలో జన్మించిన వారు, పుణ్యాత్ములు. ఎంతో మందికి దానధర్మాలు చేశారు. గొప్ప మనసున్న మహారాజులు. దానగుణంలో వీరిని మించిన వారు లేరు. ఇలాంటి గొప్పవాళ్ల యొక్క దర్శనం మీ ఇంట్లో జరగడం నాకు చాలా ఆనందంగా ఉంది దుర్గమ్మ. ఏంటి స్వామి మీరు చెప్పేది? శివవాక్కు, దివ్య దృష్టి. వీరి గురించి చెప్పిన ప్రతి మాట అక్షర సత్యం తల్లి, నిజం. సరిగ్గా చూసి చెప్పండి స్వామి. నిన్ను అధిక ప్రసంగం ఆపమన్నానా? నేను మీ అందరిలా సామాన్య దృష్టితో చూడను, దివ్య దృష్టితో చూస్తున్నాను. శివయ్య చూసే నాకు చెప్తాడు. ఆ నుదిట రేఖలు స్పష్టంగా నాకు కనపడుతున్నాయి. చూసి చెప్పమని నాకే సలహా ఇస్తున్నావా? నోర్మివే. వీరితో బియ్యం అందుకోవడంతో నువ్వు ధన్యురాలివయ్యావు తల్లి. చూసావా చూసావా దుర్గమ్మ, స్వామీజీ ఎంత కరెక్ట్ గా చెప్పారో. ఇంకా ఏం కావాలి? ఇదైనా నమ్ముతావు కదా. ఇది నమ్మితే ఇంకా ముందు చెప్పేవి కూడా నమ్మాలి.
వారు చెప్పినవన్నీ అక్షర సత్యాలు మరి. స్వామివారు తన నోటితోనే ఇదంతా చెప్పారు కదా.